డ్రోన్స్ రోబోటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రక్షణ శాఖ. సికింద్రాబాద్లో డిఫెన్స్ టెక్నాలజీలో ఏఐ రోల్ పై సదస్సు నిర్వహించారు. రక్షణ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీపై చర్చించారు అధికారులు. రోబోటిక్స్, డ్రోన్స్, సర్వైలెన్స్ తో పాటు 3D ప్రింటింగ్ కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్మీకి సంబంధించిన రచనాలయ కాలేజీతో పాటు వివిధ స్టార్టప్స్ కు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. రోబోటిక్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీ పైన మన హైదరాబాద్లో ఇండియన్ ఆర్మీ ఒక సెమినార్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇది 2 రోజుల పాటు జరగనుంది MCMEలో తిరుమలగిరిలోని. అయితే దీంట్లో సెమినార్తో పాటు కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా మన హైదరాబాద్, బెంగళూరుకు చెందిన స్టార్టప్స్కి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ స్టాల్స్ అందరూ కూడా ఇటు రోబోటిక్స్ అండ్ వెపన్స్, డ్రోన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది మన హైదరాబాద్లోని టీవర్క్లో రెడీ అవుతున్న ఒక ఆటోమేటిక్ గన్ అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ గన్ ఎందుకు తయారు చేశారు, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దీని స్పెషాలిటీ ఏంది, ఇది డిఫెన్స్ కోసమైనా లేదంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఒకసారి హాయ్ సార్. సార్, ఈ గన్ గురించి చెప్పండి. అసలు ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి? నమస్తే అండి, నా పేరు దీపక్. మా కంపెనీ పేరు రొటేటమ్ మెకట్రానిక్స్. మేము ఇలాంటి హై ప్రెసిషన్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇది మీరు చూసినట్టయితే ఒక ఆటోమేటిక్ గన్ టర్రెట్. మనకు బార్డర్ ఏరియాలో సోల్జర్స్ ఏదైతే మాన్యువల్గా చూసి టార్గెటింగ్ చేస్తారో దాన్ని మేము ఆటోమేట్ చేసి ఒక కాన్సెప్ట్ లాగా ప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో దీంట్లో మా టెక్నాలజీ ఈ ప్రెసిషన్ మోటార్స్ కానీ, యాక్చుయేషన్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. సో మీరు గన్ని దాని మీద మౌంట్ చేసి కెమెరాస్ ఒకసారి టార్గెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టార్గెట్ని అది ఇచ్చేసి దెన్ యూ కెన్ ఎలిమినేట్ ద టార్గెట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది ఎలా? సో ఆ టార్గెట్ యాజ్ ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మన గన్ కూడా దాన్ని ప్రెసిషన్, హై ప్రెసిషన్తో ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి ఎనీ మూవింగ్ టార్గెట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్, ఎలిమినేట్ చేయగలుగుతాం. సో దీనిలో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, అంటే ఎన్ని లోడ్ చేయొచ్చు? లైక్ ఎంత, ఇప్పుడు పర్ సెకండ్కి కొన్ని 30 రౌండ్స్ కూడా ఉంటాయి కొన్ని గన్స్లో. సో దీంట్లో ఎంత ఉంటుంది? అది డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్. మనం ఏ వెపన్ సిస్టమ్ కోసం అయినా కానీ ఈ సిస్టమ్ ఏదైతే టార్గెటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం. సో మేము జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఇక్కడ పెట్టినాము. బట్ మన LMGs కానీ ఇంకా బిగ్గర్ గన్స్కైనా కానీ ఈ సిస్టమ్ని మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. సో మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? వాటిని ఆల్రెడీ మార్కెట్లోకి, లైక్ డిఫెన్స్ కావచ్చు, బయట పోలీస్ కావచ్చు, వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చారా, లేదంటే ఇంకా టెస్ట్ నడుస్తుందా? అదే, ఇప్పుడు టెస్టింగ్ నడుస్తుంది. రైట్ నౌ MCMEతోని మన సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ ఆఫీసర్స్తోని కొంచెం డిస్కషన్స్లో ఉన్నాము రైట్ నౌ. అండ్ ఇది సేమ్ అదర్ అప్లికేషన్స్ లైక్ రేడార్స్ ఆర్ ఆప్టికల్ సిస్టమ్స్కి కూడా వేరే స్టార్టప్స్తో వర్క్ చేస్తున్నాము. డిఫెన్స్ అప్రోచ్. దీని టార్గెట్ ఎంత దూరం ఉంటుంది, అంటే లైక్ ఎంత దూరం ఉంటే? సో జనరలీ మన ఈ మషిన్ గన్స్ టార్గెట్స్ అరౌండ్ 1 కిలోమీటర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి గన్స్కి మనం ఈ పొజిషనింగ్ సిస్టమ్ పెడితే దట్ సేమ్ టార్గెట్ మనం అచీవ్ చేయొచ్చు. Housed all the equipment which are required for metal 3D printing. So once I say metal 3D printing, it is very much useful in sustenance of equipment. Like we have lot of equipment starting from the smallest gun to the missiles. So they require spare parts. So sometimes they are ex-imported. And so it's a step towards self-reliance or Atmanirbharta, wherein we are manufacturing our own spares in-house. So indigenization of various designs and assemblies of various weapon platform which we are holding in army, which are ex-import. So that are all customized or these are custom made, just like this. This is a tank part you see here. So here it is a drone frame part which we have replicated in metal as well as the polymer. Other than that, you see these shafts. This is a gun part which we have fabricated. This is the end use part. In Hyderabad? Yeah, in Hyderabad in FEME, that is Faculty of Electrical and Mechanical Engineering, part of Military College of Electronics and Mechanical Engineering. So the lab is primarily there for training of technicians to be employed for these additive manufacturing hub coming up for army's equipment sustenance. So that's all about it. So we are open for any joint collaboration project with any defense startups, and we can jointly mitigate the problems and take on the challenges. మన దగ్గర కూడా ఒకటి D డ్రైవ్ అనే ఒక వెహికల్ ఉంది. ఇది హైదరాబాద్లోనే తయారైన వెహికల్. దీని స్పెషాలిటీ ఏంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో కూడా ఏమైనా ఇన్బుల్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఈ వెహికల్ గురించి చెప్పండి. అంటే D డ్రైవ్ అంటే ఏంటి, దానివల్ల ఎంత వెయిట్ మోసుకోగలుగుతుంది, ఎంత దూరం వెళ్తుంది అది? So D drive
డ్రైవ్ అనేది స్పెషల్గా మనము లైక్ ఇంటర్నల్ వేర్ హౌసెస్ కోసం కానివ్వండి అండ్ డిఫెన్స్ కోసం కానివ్వండి తయారు చేసిన వెహికల్ ఇది. సో ఇది ఫుల్లీ ఆటోనామస్. దీనికి లైడార్, వైఫై అండ్ జీపీఎస్ యాంటీనాస్ అండ్ కెమెరాస్ కూడా కనెక్ట్ అయ్యి ఉండే. సో 360 డిగ్రీస్ కవర్ చేసుకుని అబ్స్ట్రగల్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇది మేజర్గా దీనిపైన మనము 1000 kgs వరకు లోడ్ మనము పెట్టవచ్చు దీనిపైన. సో అండ్ ఆల్సో మెయిన్ ఫోకస్ వచ్చేసి మా కంప్యూటర్ యూనిట్ ఏదైతే ఉందో అది టోటలీ ఏఐ బేస్డ్ అనమాట. సో ఇది దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట. లైక్ ఎండ్ టు ఎండ్ స్టాక్ ఉంటుంది దీంట్లో. లైక్ కెమెరాస్, మౌజ్ అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి దీనికి. సో దీంట్లో మనం వచ్చేసి యాక్సిలేటర్ వాడతాం, ఏ యాక్సిలేటర్. సో దాని త్రూ మనం ఏవైనా లైక్ మోడల్స్ మనం ఇది మన ఇండియన్ డేటా సెట్ పైన కలెక్ట్ చేసింది. సో మేము వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇక్కడ మనం డెప్త్ అనాలిసిస్ చేస్తాం సార్ కెమెరాస్ నుంచి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లైక్ మ్యాప్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. మన దగ్గర మల్టిపుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా, కొన్ని ప్లేస్లలో స్నో ఉంటుంది, కొన్ని ప్లేస్లలో సీ ప్లేసెస్ ఉంటాయి. ఇందులోనూ మనం ఎక్కువ ఇబ్బంది పడేది స్నో ప్లేసెస్లోనే. సో ఇది ఎన్ని వెదర్ కండిషన్లో వర్క్ చేస్తుందా, ఎలా ఉంటుంది దీని గురించి ఒకసారి? ఆ బ్యాటరీ లైఫ్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? ప్రెసెంట్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 100% చేస్తే మనకి ఈజీగా 8 hours వస్తుంది. అంటే మనం దాని మీద లోడ్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. లైక్ మేము టెస్ట్ చేసినప్పుడు ఈజీగా ఒక లైక్ వితౌట్ ఐడియల్ కండిషన్లో టెస్ట్ చేసినప్పుడు నియర్లీ 8 hours వచ్చింది కంటిన్యూస్ రన్నింగ్లో. సో ఇక్కడ మనం చూడొచ్చు వెపన్స్ అండ్ వెహికల్స్తో పాటు చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒకటి మన బెంగళూరుకు సంబంధించిన స్టార్టప్ వీళ్ళు తయారు చేశారు. దీంట్లో దాదాపుగా ఈ మనం విజువల్స్లో చూసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్లో 4 kg వరకు కూడా ఏదన్నా సంబంధించిన ఎక్స్పోజల్ కూడా తీసుకెళ్ళవచ్చు. దాదాపు ఇది 90 నుంచి 150 km స్పీడ్లో వెళ్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కూడా వివరాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్? Sir, this can carry 4 kg warhead. This is Nagastra 2. Basically, we are delivering for a defense system. It has a Nagastra 1 also. We already delivered 580 systems. Now, this is Nagastra 2. It can carry 4 kg warhead. It has a indigenous autonomous system. Once we load the map, it will go and automatically hit the anti-bunk, anti-tank, anti-personality. మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. ఇందులో చాలా వరకు డ్రోన్స్ కూడా మ్యాన్ పవర్, అంటే మనం ఒకసారి అయితే దాంట్లో జీపీఎస్ లొకేషన్ కావచ్చు, లేదంటే మ్యాప్ క్రియేట్ చేస్తే అదే ఆటోమేటిక్గా వెళ్తుంది. కొన్ని బయటకి నార్మల్గా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే వీళ్ళు అంతా డిఫెన్స్కి ఎక్కువ అందిస్తుంటారు. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అంటే వీళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ సర్వేలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఎలాంటి వెదర్ కండిషన్లో ఈ వర్క్ చేస్తున్నాయి? హాయ్ సార్, ఎలా వర్క్ చేస్తుంటాయి? మీ దగ్గర ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? మా దగ్గర వేరియస్ మోడల్స్ ఉన్నాయండి. లైక్ సర్వేలెన్స్ మోడల్స్ ఉన్నాయి, కిల్లర్ డ్రోన్స్ కామికాజే వర్షన్స్ ఉన్నాయి, ఇండోర్ నావిగేషన్ డ్రోన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇతర్ డ్రోన్స్ ఉన్నాయి. సో ఈ మోడల్స్ అన్నీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అండ్ హౌ వీఆర్ స్పెషల్ ఫ్రమ్ అదర్స్ అంటే వీ మేక్ అవర్ ఓన్ కాంపోనెంట్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మేము డ్రోన్లో యూజ్ చేసే కంప్లీట్ కాంపోనెంట్స్ అనమాట. సో మనం చూడొచ్చు విజువల్స్లో, ఇది ఆ విజువల్లో చూసేది సర్వేలెన్స్ కెమెరా. ఇది నార్మల్గా అయితే మనం బయట చూసే సీసీ కెమెరాలో జస్ట్ 100 meters, మ్యాక్సిమం 200-300 meters వరకు చూస్తాయేమో. బట్ ఇది 20 kilometers వరకు కూడా గుర్తిస్తుంది. దాని ముందుకి ఎవరైనా సెన్సార్ ఆటోమేటిక్గా మొబైల్ కూడా అప్డేట్ ఇస్తుందని చెప్తున్నారు. ప్రైస్ చెప్పకపోయినా సెన్సార్స్ని బట్టి ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు. మోస్ట్లీ వీళ్ళ మార్కెట్ అంతా కూడా డిఫెన్స్దే. సో వీళ్ళు అందించేది కూడా ఇది హైదరాబాద్లోనే, మాదాపూర్లోనే ఇవన్నీ తయారవుతున్నాయని అయితే చెప్తున్నారు. దీంతోపాటు మనం చూడవచ్చు ఇక్కడ ఈ స్టాల్స్లో చాలా వరకు రోబోట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్మీకి ఉపయోగపడేందుకు మాత్రమే తీర్చిదిద్దామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.